పాల్గొనవలసిన కోరుతున్నాం. గణేష్ మైక్ పట్టరా గణేష్ అయ్యో నన్ను గంటకు గణేష్ వాటర్ వాటర్ గణేష్ గణేష్ వాటర్ బకెట్ వాటర్ వాటర్ బకెట్ తెచ్చు గణేష్ సార్ కట్టొచ్చు ఒకసారి ఆగండి కంగారు పడు సార్ సరే అనుకుంటా గణేష్ నమస్కారం సార్. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కదా. చాలా 10 to 14 ఇయర్స్ ఆయన స్ట్రగుల్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన జరుపుకుంటున్న ఫస్ట్ పుట్టినరోజు. ఎలా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి సార్? ఈరోజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఈరోజు మొట్టమొదటిసారి 2024 జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచి ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టి ఈరోజు గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా, అదేవిధంగా పర్యావరణ శాఖ మంత్రులుగా ఆయన ఒక నిబద్ధతతో రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ కూడా ఆయనకు సంబంధించినటువంటి శాఖలన్నింటిలోనూ కూడా అభివృద్ధిని ధ్యేయంగా పనిచేస్తూ ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి ఈరోజు వనమహోత్సవ కార్యక్రమానికి పిలుపునివ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ఒక హరితవనంగా, హరిత తోరణంగా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన కూడా మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా తణుకు నియోజకవర్గంలో 48 గ్రామాలు, తణుకు పట్టణంలో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునివ్వడం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థగా యువతలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని, యువత గుండెల్లో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని పొంది ఈరోజు యువతకి ఒక మార్గదర్శకులుగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు యువత పవన్ కళ్యాణ్ గారి పిలుపును అందుకొని అనేక సేవా కార్యక్రమాలు, సామాజిక స్పృహతో కూరుకున్నటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భ్రష్టుపట్టినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా పునర్నిర్మిస్తూ ఈరోజు అన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా మనం అందరం కూడా చూసాం, గతంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ అధికార కార్యక్రమానికి వెళ్ళినా పెద్ద ఎత్తున మొక్కల్ని, చెట్లని నరికివేసినటువంటి సంఘటనలు చూసాం. ఈరోజు దానికి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ గారు మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు పెద్ద ఎత్తున పిలుపునివ్వడం జరిగింది. ఇది ఒక సామాజిక బాధ్యతగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ జన్మదిన సందర్భంగా ఆయనకి తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరపున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్ర పురోభివృద్ధికి ఆయన పాటుపడే విధంగా భగవంతుడు శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని, ఆయన సేవలు ఈ రాష్ట్రానికి మరింత ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. సో పవన్ కళ్యాణ్ రోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందించి ప్రతి గ్రామంలోనూ కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా యువత పవన్ కళ్యాణ్ గారు అంటే యువతలో పెద్ద ఎత్తున అభిమానం ఉంది. యువత ఈరోజు పెద్ద ఎత్తున ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూడొచ్చు.